Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is praise changes things. Praise changes things. స్తుతి స్థితిగతులను మారుస్తుంది. The text is from the Gospel according to St. John, chapter 11, verse 41. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. This prayer of Jesus highlights the theme of gratitude and reliance on God. యేసు ప్రభువు ప్రార్థన highlights the themes of gratitude, కృతజ్ఞత, దేని ఆధారపడుట అన్న విషయాలను ఎక్కువగా ఇది హైలైట్ చేస్తున్నది, ఎత్తి చూపిస్తున్నది. Jesus' mission is to reveal the Father's power, proving He is not working by demonic powers, but divine powers. The mission of Jesus is to reveal the Father's power. తండ్రి అయిన దేవుని మహిమను చూపించాలి. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమ. The purpose of Jesus coming to the world to reveal Father's glory, His life and deeds. ఆ చేసే కార్యాలు పైశాచిక శక్తుల చేత చేయలేదు, కానీ దైవ శక్తితో చేస్తూ ఉన్నాడని ప్రజలు గ్రహించాలి. అక్కడ వాక్యమా గమనించినప్పుడు అంతటా రాయి తీసివేసిరి. ఆ రాయి తీమకను వార్తలు చెప్పాడు. They took away stone. This was done by the crowd at Jesus' direction. Physical removal of the barrier. భౌతిక ఆటంకాలు తొలగించబడాలి దేని మహిమ చూడడానికి. అవిశ్వాసం తొలగించబడాలి దేని మహిమ చూడడానికి. ఆ రాయి అవిశ్వాసమైన రాయి. యేసయ్య దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లించాడు. Acknowledging God's answer to his prayers. నీవు నా మనవి వినినందుకు. ప్రభు యొక్క ప్రార్థన ప్రత్యేకత. థ్యాంక్ గాడ్ ఫర్ హియరింగ్ హిస్ ప్రేయర్. ఆల్రెడీ ముందుగానే దేవుడు విన్నాడు, తండ్రి విన్నాడు అనే విషయాన్ని గ్రహించుకొని కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. గమనించినప్పుడు 42 వచ్చాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితవని చుట్టూ నిలుచున్న ఈ జన సమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినను. Jesus was sent by God to save the perishing souls. ఆ సత్యాన్ని గ్రహించినట్టుగా, ప్రభువాని నా ప్రార్థన తండ్రి నువ్వు వినుచునే ఉన్నావు, నీ ఎరుగుదును, కానీ ఈ జనసమూహం నిశ్చయం నీవు నా పంపివని ఎరుగునట్టుగా ప్రభు ఈ కార్యము జరిగించుము. పబ్లిక్ డిక్లరేషన్ టు రివీల్ ద సోర్స్ ఆఫ్ పవర్ టు ద ఆడియన్స్. దేవుని శక్తిని ప్రజలకు కనపరచాలని దేవుడు ఈ కార్యం చేసే సైన్. ఉద్దేశం అనగా that they might have believed that thou hast sent me. నా నమ్మునట్టుగా ఈ కార్యము జరిగించు తండ్రి. ఈ కార్యం చేసే బిల్డ్ దేర్ ఫెయిత్. వారి విశ్వాసాన్ని నిర్మించడం యేసయ్య ఈ కార్యం జరిగించాడు. షోయింగ్ దెమ్ ద పవర్ ఆఫ్ గాడ్ వర్కింగ్ త్రూ జీసస్. ద పవర్ ఆఫ్ గాడ్ వర్కింగ్ త్రూ జీసస్. దేవుని శక్తి
నీ ద్వారా నా ద్వారా పనిచేసిన కార్యం జరిగించబడతా కానీ నా శక్తి ద్వారా ఏ కార్యం జరిగించబడవు. దేవుని శక్తి చేతనే యేసయ్య కార్యం జరిగించాడు అన్న విషయాన్ని ప్రజలు గ్రహించుకోవాలి. తండ్రి కుమారుడు ఏకమే ఉన్న విషయాన్ని గ్రహించుకోవాలి. ద సోర్స్ ఆఫ్ పవర్ ఇస్ గాడ్. నమ్మి విశ్వసించినట్టుగా ఈ కార్యం జరిగించుకుని ప్రార్థన చేశాడు, స్తుతులు చెల్లించాడు. That praise changed everything. The entire scenario. ఆ స్థితిగతులు మార్చగలిగింది. లాజరు చనిపోయిన వాడు లేచి బయటికి రాగలిగాడు. దేవుని మహిమ చూడగలిగాడు. ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్ర మహోన్నతుడా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రైజ్ కెన్ చేంజ్ థింగ్స్ అనే విషయాన్ని ప్రస్తుతం ప్రభు మా గుర్తు చేశారు తండ్రి. మీకు స్తోత్రం నాయన. మా ప్రార్థన వింటూనే ఉన్నారు తండ్రి. మీ శక్తి చేత నీ కార్యం చేశామని ప్రజలు గ్రహించినట్టుగా ప్రభువా, మీ నామమున మీ శక్తి చేత మీ ప్రమేయం చేత ప్రతి కార్యము చేయటకు తద్వారా అనేకుల మీద శ్వాసం ఉంచడం కృపను ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం అందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.